క్రైస్తలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుని వాగ్దానం కీర్తనలు 91వ అధ్యాయం 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైయుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఇంతవరకు నువ్వు ఏదైతే ప్రార్థించావో, నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, లేదా నీ విషయంలో కావచ్చు, ఏదైతే ప్రార్థించావో ఆ ప్రార్థనకి దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏదైతే మొర పెట్టావో ఆ మొరకి ఆయన ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆయన నీ స్వరము ఇక్కడి నుంచి వినబోతున్నాడు. కాబట్టి ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి ఆయన నీకు జవాబు దయచేయబోతున్నాడు. అలాగే నీ శ్రమలు, నీ బాధలు, నీ కష్టంలో నీకు కలిగిన వాటి విషయంలో ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు. మనుషులెవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ ప్రతి సమయంలో, నీ కష్టంలో కావచ్చు, నీ శ్రమలో కావచ్చు, లేదా నీ బాధల్లో కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందిలో ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు. నీ పిల్లలకి, నీ కుటుంబానికి, నీ కలిగిన అంతటికి ఆయన తోడై ఉండి నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు. ఇంతవరకు సాతాను యొక్క బంధకంలో నీవు ఉన్నావేమో, లేదా పాపం యొక్క బంధకంలో నీవు ఉన్నావో, శాపం యొక్క బంధకంలో నీవు ఉన్నావేమో, కానీ ఇక్కడి నుంచి ఆయన నీకు విడుదల కలుగ చేయబోతున్నాడు. ప్రతి దాని నుంచి, నీ కష్టం నుంచి విడిపించబోతున్నాడు, నీ శ్రమలో నుంచి విడిపించబోతున్నాడు, నీ పాపంలో నుంచి విడిపించబోతున్నాడు, నీ శాపం నుండి విడిపించబోతున్నాడు, సాతాను యొక్క బంధకముల నుండి నిన్ను విడిపించబోతున్నాడు. నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయబోతున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిన్ను దేవుడు ఉంచబోతున్నాడు. ఇంతవరకు నువ్వెందుకు పనికిరావు అని ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను కృంగజేశారో వాళ్ళందరి ఎదుట దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక నుంచి నువ్వేం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. నీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు ప్రతి విషయంలో, నీ కష్టంలో, నీ బాధలో, నీ సుఖంలో, అన్నిటి విషయంలో కూడా నువ్వు దేవునికి మొరపెట్టే విధంగా ఉండాలి. నీ పిల్లలు, నీ కుటుంబం కూడా మొరపెట్టే విధంగా ఉండాలి. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు నీకు జవాబు దయచేయబోతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.